ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక చంద్రబాబు రాష్ట్రంలో ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి ఘటన మీద జిల్లా నాయకులతో కలిసి వారు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ, తలారి రంగయ్య మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా ప్రతిపక్షాలపై దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రికి పెద్దరెడ్డి వెళ్తుంటే ఎందుకు దాడులు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చని అన్నారు. ఇలా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తే వైసీపీ నేతలు భయపడతారనుకోవడం అవివేకమన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ఈ దాడుల్ని ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పటికైనా వీటిని ఆపకపోతే ప్రజాక్షేత్రంలో దారుణమైన స్థితికి చేరుకుంటారన్నారు. మాజీ శాసనసభ్యులు తాడిపత్రి మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారు తన సొంత నియోజకవర్గం సొంత ఇంటికి వెళ్ళినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేయడం చాలా హేయమైనది. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ఎవరైతే పోలీస్ వ్యవస్థ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను చంపుకుంటూ పోతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపుకుంటూ పోతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ శాంతి భద్రతలు లేకోకుండా ఈ రాష్ట్రంలో చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అలివిగానే హామీలు ఇచ్చాడు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తే ప్రజలు దానిపైన చర్చ చేస్తారు. ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోతారనే భ్రమలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు ఎప్పటికీ మరవరు. మీరు చేసిన మోసాన్ని, మీరు ఈరోజు ప్రజలను మోసపుచ్చుతున్న తీరును ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. మీరు ఏవైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ హామీలను మరిపించాలని, హామీల నుంచి దృష్టి మరల్చాలని, ప్రజల దృష్టి మరల్చాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేస్తే ప్రజలు సహించరు. మీకు తగిన రీతిలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని, ఆ ఎంపీలు, మాజీ ఎంపీలను ఈరోజు ఆయా నియోజకవర్గాల్లోకి రాకోకుండా చేస్తున్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎంత నీచమైన స్థాయికి దిగజారిందో మీకు అందరికీ అర్థమవుతుంది. మొన్న లాస్ట్ మంత్ పుంగనూరులో కానివ్వండి, ఇంకో నియోజకవర్గంలో కానివ్వండి, నిన్న తాడిపత్రి నియోజకవర్గంలో, ఇలా చాలా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న తమ సొంత ఇళ్ళకు కానీ తన పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏవైనా కార్యక్రమాలు, శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏవైనా వాటికి కూడా ఈరోజు అటెండ్ అవుతుంటే ఓర్చుకోలేక శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ ప్రజల దృష్టి అంటున్నది ప్రభుత్వం. ఇదంతా గమనిస్తున్నారు. మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. మేము పెద్దారెడ్డి గారిని తాడిపత్రి హెడ్ క్వార్టర్లో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని ఇందాక కోరాము. ఆయన కూడా 2-3 రోజుల్లో సానుకూలంగా నిర్ణయం తెలియజేస్తానన్నాడు. నిర్ణయం ఒకవేళ మాకు అంటే పెద్దారెడ్డి గారికి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో మేమందరం కూడా తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారికి తోడుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడుగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా అభద్రతా భావానికి గురి కావద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తుంది. 2019లో మేము కూడా గెలిచి ఉన్నాం పెద్ద ఎత్తున. అంతవరకు చరిత్ర చూస్తే మా పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నది ఆ 2019 వరకు. 2019 నుంచి 24 వరకు ఎలా నడిచినాయి పరిస్థితులు అనేది మీకు అందరికీ కూడా తెలుసు.
ముఖ్యంగా 19లో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిన పరిస్థితి లేదు. కానీ 24లో జూన్ 4వ తేదీ నుంచి ఇంకా ముందు నుంచి కూడా చూస్తున్నాం జిల్లాలో ఏం జరుగుతుందనేది. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ విఘాతం కలిగినప్పుడు, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నప్పుడు రక్షించాల్సిన బాధ్యత, ప్రధాన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసులది. తాడిపత్రిలో ఒక ఇంటి మీద పడి ఫర్నిచర్లు కానీ కార్లు కానీ ధ్వంసం చేశారు. అలాగే కళ్యాణ దుర్గంలో చూశారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే వాటిని అన్నిటి కూడా విఘాతం కలుగుతున్నప్పుడు ఏదో మొదటంటే ఒక నెల 2 నెలలు వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు, కొంచెం తగ్గుదాం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇదే కొనసాగుతూ ఉంటే ఎన్ని రోజులు ఇలా అలాగే ఉండాలనేది కష్టం అవుతుంది మాకు కూడా. అంతేకాకుండా ఒక ఎక్స్ఎమ్మెల్యే ఊర్లోకి వెళ్ళని పరిస్థితి కల్పిస్తే దాన్ని కూడా భరించడం కష్టం అవుతుంది పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున. అందువల్ల ఇవన్నీ కూడా మమ్మల్ని అటువైపు తోయొద్దు. మేము కూడా చూస్తూ ఉన్నాము, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు. దాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లోకి పోండి. కానీ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే అది సరైన పద్ధతి కాదు. ఇది కళ్యాణ దుర్గంలో కూడా జరిగాయి, మిగతా ప్రాంతాల్లో జరిగాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఆధునిక యుగం, ప్రజాస్వామ్య దేశాలు ఇవి. మళ్ళీ మధ్య యుగాల్లోకి పోయే పరిస్థితులు రాకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను.